నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. గద్దర్ అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్ర గారికి కరీంనగర్ లో ఘన సన్మానం. రవిచంద్ర మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వివిధ సంఘాల నేతలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కవులు, కళాకారులు, వివిధ రంగాల వ్యాపారవేత్తలు, అభిమానులు, మిత్రులు, కుల బాంధవులు హాజరై కవి, రచయిత, సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు మరియు గద్దర్ అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్ర గారికి వారి పుట్టినరోజును పురస్కరించుకొని, అలాగే ఇటీవలే గద్దర్ అవార్డును అందుకున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేసి ఘనంగా సన్మానించారు. అద్భుతమైన ఆసక్తికరమైన సన్మాన ఘట్టాలు పార్ట్ 1 వీడియో, తదుపరి భాగము పార్ట్ 2 వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారు. శాపతో సత్కరించారు. అందులోంచి మొదటగా 1,00,000 రూపాయలు మన అనిల్కి, అక్కడ నేను మొన్న వెళ్ళినప్పుడు చూశాను, టెంపుల్ చాలా ఆయన అధ్యక్షుడిగా చేసింది. ఆయన అధ్యక్షుడి కోసం నా చుట్టూ తిరిగినప్పుడు అసలు చేస్తాడా, అది భక్తితో కూడినది, ఈయన చిన్న పిల్లవాడు అని నేను సంశయించిన. వాస్తవంగా చాలా రోజులు తిరిగిండు. ఆ పదవి ఇచ్చిన తర్వాత ఆ గుడిని ఎంత మీరంతా వెళ్ళి చూడొచ్చు, సర్వాంగ సుందరం. ఇంతకుముందు ఒక అయ్యప్ప దీక్షలు ఉన్న గంటలు మోగేవి. ఇప్పుడు ప్రతిరోజు ఎంతమంది భక్తులు వస్తున్నారంటే నాకు చాలా సంతోషం పెట్టింది. అందులో 1,00,000 రూపాయలు, అవన్నీ 5 లక్షలు అందరికీ డొనేషన్గానే ఇస్తాను. ఇస్తున్నాను 1,00,000 రూపాయలు. ఈ సభ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. పురస్కారం కింద స్వీకరించినటువంటి ఆ మొత్తంలోంచి చైర్మన్ అనిల్ గారు, ఒక్క నిమిషం. చైర్మన్ అనిల్ గారు హరిహర అయ్యప్ప స్వామి క్షేత్రానికి మొట్టమొదటి చైర్మన్ గా బాధ్యతలు తీసుకొని సక్సెస్ఫుల్ గా ఆ టెంపుల్ ని నడిపిస్తున్న నేపథ్యం 1,00,000 రూపాయలేమో సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ కి ఇస్తే మరొక 1,00,000 రూపాయలు వారి చేతుల మీదుగా అందజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా రవణకు మనందరం పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ అన్న. ప్రేమ దాంట్లో ఉంది. ఆ ప్రేమను మనం ప్రేమపూర్వకంగా రవణని అభినందిస్తూ చప్పట్లు ఆ గజమాలతో సత్కరిస్తూ, అలాగే ప్రత్యేకమైనటువంటి జ్ఞాపికను అందిస్తూ ఇక్కడ రవణ మిత్ర బృందం అంతా కూడా ఏకమై చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో వారికి రవణ అందిస్తున్నారు. పొన్నం రవిచంద్రన్న మిత్ర మండలి పక్షాన పొన్నం సత్యనారాయణ గౌడ్ గారు, మాచర్ల ప్రసాద్ గౌడ్ గారు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ గారు, పడాల స్వామి గౌడ్ గారు, పొన్నం శ్రీనివాస్ గౌడ్ గారు, మాచర్ల అంజన్న గౌడ్ గారు, రాచకొండ చక్రధర్ గారు, పంజాల వెంకన్న గౌడ్ గారు ఈ యొక్క అద్భుతమైనటువంటి సత్కారాన్ని అందజేస్తూ ఉన్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. కరతాళ ధ్వనులు వినిపించాల్సింది కోరుతున్నాం. పుట్టి జన్మదినం అందరికీ ఒక ప్రత్యేకమైతే మన రవణకి ఈవేళ పురస్కారాన్ని తీసుకోవడమే కాదు, కరీంనగర్ మీద ఉన్న మమకారంతో దీన్ని ఇక్కడ అందజేస్తున్నారు. కరీంనగర్ మీద ఉన్నటువంటి మమకారంతో ఈ కార్యక్రమంలో వారు అందజేయడమే కాదు, ఒక ఆధ్యాత్మిక సంపద వైపుగా ముందుకుండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక అన్ని రంగాలకు చెందిన వ్యక్తిగా ప్రజానీకమంతా కూడా వివిధ సంఘాల ఆధ్వర్యంలో సత్కరిస్తున్నారు. ఒక మరి కళాకారుడుగా, సాహితీవేత్తలుగా, అలాగే ఆత్మీయులుగా, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ సందర్భంగా 63 ఏళ్ల జన్మదినాన్ని హ్యాపీ బర్త్డే డియర్ రవణ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. దయచేసి అయిపోయినటువంటి వాళ్ళు కొంచెం జరిగితే మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరూ సత్కారం అందించాలి. కరీంనగర్ ఫిలిం సొసైటీ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ ఉన్నారు, టీమ్ మెంబర్ కరీంనగర్ ఫిలిం సొసైటీ, కరీంనగర్ మిత్ర మండలి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. అందరూ కూడా ఏకమై మమేకమై చేసినటువంటి కార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక సంస్థల సమాఖ్య, జిల్లా సాహితీ సంఘాల సమాఖ్య, ఇలా అనేక సంస్థలు మరి ఈనాడు రవణను సత్కరిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ భగవంతుడు ఆయుష్ అందించాలని గద్దర్ అవార్డు కరీంనగర్ కళాకారులది, కరీంనగర్ సాహితీవేత్తలది, కరీంనగర్ జర్నలిస్టులది, మరియు కరీంనగర్ కు సంబంధించిన ప్రజానీకాన్ని ఇది మనందరికీ గర్వకారణంగా భావిద్దాం. రవణ ఒక మనిషిగా
కాకుండా ఒక శక్తిగా జయ హో రవణ, జయ హో రవణ, జయ హో రవణ, జయ హో రవణ. దయచేసి అందరూ కూడా అసోసియేషన్ తరఫున పండిత్ రావు గారు వారి బృందం, గ్రానైట్ అసోసియేషన్ తరఫున వచ్చినటువంటి మిత్ర బృందం అంతా కూడా మీరంతా కూడా మాకు సహకరించాలి. దయచేసి అద్భుతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మనం దయచేసి సహకరిద్దాం. దయచేసి అందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఒక్కొక్కరుగా నెమ్మదిగా వచ్చి మనం యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ గారికి, పడాల స్వామి గౌడ్ గారికి, పొన్నం శ్రీనివాస్ గౌడ్ గారికి, మాచర్ల అంజన్న గౌడ్ గారికి, రాచకొండ చక్రధర్ గారికి, పంజాల వెంకన్న గౌడ్ గారికి, వారందరికీ కూడా పొన్నం రవణ బృందావన్ రిసార్ట్స్ అధినేత కొండలరావు గారు, గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సన్మానం. తర్వాత గుండెట్టి రాజు గారు కళాశ్రీ అసోసియేషన్ జగిత్యాల పొన్నం రవణని సత్కరిస్తారు. తర్వాత మా ఫ్రెండ్స్ కల్చరల్ అకాడమీ, తర్వాత కెమెరా ఆర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మిత్రులంతా ఇక్కడికి వచ్చారు. వారు రవణను సత్కరించడానికి వచ్చి మైనారిటీ సెల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్కారం. ఇందులో అనవరం దేవి, ప్రసాద్ గౌడ్, తాళపల్లి శ్రీనివాస్ గౌడ్, యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, పడాల స్వామి గౌడ్, పొన్నం శ్రీనివాస్ గౌడ్, మాచర్ల అంజన్న గౌడ్, రాచకొండ చక్రధర్, పంజాల వెంకన్న గౌడ్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తారు. నిర్మాతల మండలి పక్షాన మరి అద్భుతమైనటువంటి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో మన వెంకట అశోక్ రావు గారు, కలర్ సత్యనాథ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, తదితరులంతా పాల్గొంటూ ఉన్నారు. గణపతి శ్రీనివాస్ గారు గాయకుడు, రెండునే ఆల్రెడీ ఎవరైనా
అందరు బయటికి రారు మళ్ళా. బయటికి అందరు బయటికి రారు. బయటికి అందరు బయటికి రారు. బావా ఇప్పుడు రజక సంఘం వరకూరు శ్రీనివాస్ చేయాల్సిందే కోరుతా ఉన్నాం. వరకూరు శ్రీనివాస్ రజక సంఘం తప్పకుండా భోజనం చేసి వెళ్ళాల్సిందే కోరుతా ఉన్నాం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. Autumn classes, coaching and tuitions. Housing Board Chaurasta, Karimnagar.